పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. మనం మకర రాశి గురించి చదువుకుంటూ ఉన్నాం. దానిలో మరికొన్ని వివరాలు ఇప్పుడు మనం చదువుకుందాం. నిన్న సంబడ అంటే ఏంటి, హైరార్కీ అంటే ఏంటి, హ్యుమానిటీ అంటే ఏంటి, అలాగే విల్లు, లవ్, ఇంటెలిజెన్స్, ఏరిస్, టారస్, క్యాప్రికార్న్, వీటి యొక్క రహస్యాలు మనం చదువుకున్నాం. ఏమని చెప్పారంటే, ఇట్ మైట్ ఆల్సో బి పాయింటెడ్ అవుట్ హియర్ దట్ it is the will of the father aspect manifesting through Aries that governs Sambhala. The loving desire of the son which attracts the hierarchy and the permeating intelligent activity of the Holy Spirit which animates that center of divine life which we call humanity. Therefore we have Adi. So the loving aspect of the son, the second aspect, that is the soul aspect, that indicates the hierarchy, and the Holy Spirit aspect or the intelligence aspect that indicates the third aspect, that indicates the humanity. So humanity అంటున్నది మీరు హోలీ స్పిరిట్గా అనుకుంటే అది క్యాప్రికార్న్గా తెలుసుకోగలిగితే, మేషరాశి సంబడగా అర్థం చేసుకోగలిగితే, దాంట్లో మధ్యగా ఉన్నటువంటిది టారస్, అది మీకు లవ్ ఆస్పెక్ట్ గాను సన్ ఆస్పెక్ట్గా మీకు గోచరిస్తుంది అని చెప్తున్నాను. సో ఈ మూడింటి యొక్క రహస్యాన్ని బాగా ధ్యానం చేస్తే సంబళ గ్రామము వాటి యొక్క అంతర్రహస్యాలు మనకు బాగా తెలుస్తాయి. కనుక ఇక్కడ మొట్టమొదటిది ఏరీస్. ఏరీస్ అంటే ఏంటంటే భౌతికమైనటువంటి ప్రపంచము ఇది ఏర్పడటం, సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడటం. దీని యొక్క రహస్యం ఇక్కడ మనకి మేషరాశిగా సూచించారు. కనుక మేషరాశి ఏం చెప్తుంది? ద రామ్ లీడ్స్ అస్ ఇంటు ద క్రియేటివ్ లైఫ్ ఆఫ్ ఎర్త్ అండ్ ఇంటు ద డార్క్నెస్ ఆఫ్ మ్యాటర్. సృష్టిలోకి జీవుడు పుట్టాలిట అంటే దానికి మేషరాశి సంకేతంగా చెప్పారు. ఏదైనా సరే వ్యక్తీకరింపడాలి, భౌతికత్వం దాల్చాలి అంటే అది మేషరాశి వలన జరుగుతుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ థింగ్స్ టేకింగ్ బర్త్. సో ఇదంతా కూడా మేషరాశి సంకేతం. దేహం వదిలేయడం మేనరాశి, దేహాన్ని స్వీకరించడం మేషరాశి. స్టార్టింగ్ ఎండింగ్, హెడ్ అండ్ టెయిల్ అన్నారు దీన్ని. కనుక దీన్ని ఏమన్నారంటే డార్క్నెస్ అన్నారు. దిస్ ఇస్ ద బ్లూ ఆఫ్ మిడ్ నైట్ అన్నారు. భౌతికమైనటువంటి ప్రపంచంలోకి జీవుడు పుట్టడం అంటున్నది అర్ధరాత్రి పుట్టాడు శ్రీకృష్ణ. హీ ఇనిషియేట్స్ అస్ ఇంటు దట్ ప్లేన్స్. సో ఎటువంటి ప్లేన్స్లోకి వీడు చక్కగా వ్యవహరించాలో అటువంటి ప్లేన్కి సంబంధించినటువంటి. సో అర్ధరాత్రి పుట్టాడట అంటే శ్రీకృష్ణుడు అష్టమ గర్భము అర్ధరాత్రి అని మనకి ఇచ్చారు అక్కడ సంకేతంగా. కనుక శ్రీకృష్ణుడు జన్మము అంటున్నది కూడా మనకు మాస్టర్ గారు సూచించారు, జూలై 19 అర్ధరాత్రి అని చెప్పి సూచించారు మనకి. సో ఈ మిడ్ నైట్, బ్లూ ఆఫ్ మిడ్ నైట్ అన్నారు ర్యామ్ని. సో భౌతికత్వం దాల్చడం అంటే ఒక అవ్యక్తంగా ఉన్నటువంటిది వ్యక్త స్వరూపం దాల్చడాన్ని ఏమన్నారంటే బ్లూ ఆఫ్ మిడ్ నైట్ అన్నారు. దాన్ని ర్యామ్గా చెప్పారు. దాంట్లో నుంచి జీవుడు పుట్టడం అంటుండే దాంట్లో నుంచి నెక్స్ట్ స్టేజెస్ వృషభ రాశి. వాడు ఎప్పుడైతే పుట్టాడో వాడికి నాకు ఇది కావాలి అంటే భావం వాడిలో మేలు కొంచుతాను. దాన్ని ఏమన్నారంటే ద బ్లూ లీడ్స్ ఇంటు ద ప్లేసెస్ ఆఫ్ డిజైర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాత్ఫుల్ సాటిస్ఫాక్షన్. వాడు ఒక దీంతో వాడు వెతుకుతుంటాడు, ఎక్కడ ఎక్కడ అంటాడు, వాడు వెతకట అంటున్నది సాగుతుంటాడు. ఇన్ సర్చ్ ఆఫ్, ఇదేదో కావాలి అది వెతుకుతుంటాడు, ఇంకోటి ఏదో సుఖాన్ని ఇస్తుందని భావిస్తుంటాడు, దాని గురించి వెతుకుతూ ఉంటాడు.
దాంట్లో ఆనందం ఉంది, దీంట్లో ఆనందం ఉంది అని అలా వెతుకుతుంటాడు. ఆ వెతుకులాటలా వీడిలో పనిచేస్తున్నటువంటి తత్వాన్ని ఏమన్నారంటే వృషభ రాశి అన్నారు. అది భూతత్వ రాశి. అందుగురించి భౌతికమైన వస్తువుల్లో వెతుకుతూ ఉంటాడు. ఇందులో ఆనందం ఉందా, అందులో ఆనందం ఉందా, ఇందులో అంతర్యామి ఉన్నాడు, ఇలా వెతకండి అన్నాడు. ఈ వెతకడం అంటుండేది అంతా కూడా రాత్ఫుల్ సాటిస్ఫాక్షన్ అన్నది. దిస్ ఈస్ ద రేడ్ ఆఫ్ గ్రేడ్ అండ్ యాంగర్. వీడు ఎలా చేస్తాడు? వీడు రాత్ఫుల్, వీడు ఒక దీంతో వీడు వెతుకుతుంటాడు ఎక్కడ అదెక్కడ అంటూ. అండ్ ఇట్ ఈస్ ద రెడ్ కలర్. ఆల్వేస్ డిజైర్ ఇండికేట్స్ ద రెడ్ కలర్. ఈ కలర్స్ గురించి కూడా మనం గతంలో చెప్పుకోవాలి. భౌతికమైనటువంటి ప్రపంచం ఇదంతా కూడా ఎరుపు రంగుగా చెప్పారు. అందుగురించి సృష్టి సూర్యుడు ఉదయించేటప్పుడు ఉండేటువంటి రంగు ఎరుపు. అంటే ఒక సృష్టిలో సంకల్పము అంటున్నది ఏర్పడింది. సృష్టి ఏర్పడడానికి ముందు సంకల్పం, సంకల్పం యొక్క వ్యక్త స్వరూపమే సృష్టి. కనుక దీన్ని ఎరుపు రంగుగా చెప్పారు. ఎరుపు రంగుగా చెప్పినప్పుడు దీన్ని ఎప్పుడైతే ఎరుపు రంగు అనేటువంటిది ఉందో, గ్రీడ్ అండ్ యాంగర్ చేంజింగ్ ఈవెన్చువల్లీ ఇంటూ ద గోల్డెన్ లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. వీడు రెడ్ కలర్లో నుంచి ఒక్కొక్క కలర్ అలా మారుకుంటూ పెడతాడు. తర్వాత వాడు గోల్డెన్ కలర్ అని చెప్పి దానిలోకి ఇస్తారు. మాస్టర్ దీని గురించి వృషభ రాశిలో చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు నెమలి యొక్క మెడ చూస్తే దాంట్లో నీలవర్ణం ఉంటుంది, దాంట్లో మీకు గ్రీన్ కలర్ ఉంటుంది, దాంట్లో గోల్డెన్ కలర్ ఉంటుందండి అని చెప్పి చెప్తారు మాస్టర్. సో అది వృషభ రాశికి సంకేతం. వీడు ఇక్కడ మనకి ఎరుపు రంగుగా చెప్పారు. ఎరుపు రంగులో నుంచి వీడు నెమ్మదిగా ఒక కలర్ మారుకుంటూ వెళ్తాడు. ఫ్రమ్ రెడ్ విల్ టర్న్ టు గ్రీన్, బ్లూ, తర్వాత అది గోల్డెన్ ఎల్లోగా టర్న్ అప్ అవుతుంది. గోల్డెన్ ఎల్లో ఇస్ ద లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. అంటే సాధనలో ఒక్కొక్క స్థితి దాటుతూ ఉన్నప్పుడు వీడు మొట్టమొదటి చాలా ఆ కోరిక గురించి ఈ కోరిక గురించి సాధన చేయడం అంటున్నది వెళ్తాడు. నెమ్మదిగా సాధన సాగుతూ ఉంటే నెమ్మదిగా అది గ్రీన్ కలర్గా మారుతుంది. అంటే కాస్త ఇతరులను ప్రేమించడం, ఇలాంటి చక్కటి భావములు కలిగి ఉండడం, మన దగ్గర ఉన్నది 10 మందికి ఇద్దాం అంటుండే భావం కలగడం, ఇలాంటి నెమ్మది వాళ్ళు ఒక భావం అంటుండేది స్టార్ట్ అవుతుంది. ఒక సేవ చేద్దాం, ఇలాంటి భావాలన్నీ వాళ్ళు మేలు కాంచుతాయి. తర్వాత ఆ భావాల్లో నుంచి వాడు పరమాత్మ అంతర్యామి లేదా దైవము లేదా ఒకానొక వెలుగు పైన ఉంది, అది నడుపుతుంది సృష్టి అంతా, దానికే అందరూ కూడా శరణుజొచ్చుడు, అది అందరిలోనూ ఉన్నది అంటున్న వెలుగుని దర్శించడం అంటున్న దాంట్లో వెళతాడు. దట్ ఈస్ బ్లూ అని అన్నారు. దాంట్లో నుంచి నెక్స్ట్ విల్ టర్న్ టు గోల్డెన్. గోల్డ్ కలర్ అంటే ఈ సృష్టి అంతా కూడా ఒకే ఒక తత్వము. ఆ తత్వము లేదా దాన్నే జలములు అన్నారు. ఈ జలముల్లో జీవులు అనేటువంటి వాళ్ళు, దేహం దాల్చిన వాళ్ళు, తేలుతూ ఉన్నటువంటి ఐసు మొక్కలు లాంటి వాళ్ళు మళ్ళా వాటిలో కలిసిపోతుంటారు, మళ్ళా వాటిలో నుంచి పుడుతూ ఉంటారు అంటువంటి వెలుగులోకి వీడు మేలు కల్పింపడ్డాన్ని బంగారు వర్ణముగా చెప్పారు. తెలిసి హిరణ్య వర్ణం హరిణి, ఇదంతా కూడా హిరణ్య వర్ణంగా ఉంది. అదే అమ్మవారి యొక్క వెలుగుగా చెప్పారు. గురించి అమ్మవారిది అంతా కూడా వెలుగు, దాన్ని హిరణ్య వర్ణం అని అన్నారు. కనుక సృష్టి అంతా కూడా మొదట ఎరుపు నుంచి ఈ రకంగా నెమ్మదిగా కలర్స్ మారుతూ వస్తాయి. సాధన మొదటి నుంచి ఇప్పుడు గోల్డెన్ ఎల్లోగా టర్న్ అప్ అవుతాడు. గోల్డెన్ ఎల్లో నుంచి నెక్స్ట్ విల్ టర్న్ ఇంటూ స్కై బ్లూ అని చెప్పారు. గోల్డెన్ లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్. నెక్స్ట్ వీడు అది సెకండ్ స్టేజ్ అవుతుంది. తర్వాత థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ద గోట్ లీడ్స్ as into arid ways in search of food and water. This is the need for green, but the goat is equal into also to climbing to the mountain top. వీటిలో search of food and water ఇది జరుగుతుంది. నెక్స్ట్ the goat leads us into arid ways in search of food and water. వీడు సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే ఏంటంటే, భౌతికమైనటువంటి విషయాల్లోనూ వీటిలోనూ ఏవైతే వాడి నిత్య జీవితంలో వాడిని ఇది చేస్తుంటాయో వాటిల్లో వీడు వెతకడం అంటే స్టార్ట్ చేస్తాడు. ఏవైతే వాడికి సాధనగా, వాడికి నిత్య జీవితంలో వాడికి ఇది నిలుస్తుందో, అంటే వాడందరూ వాడు మొదలు పెట్టాడు సాధన. ఎప్పుడు కూడా బాగా తెలుసుకోండి, ఎప్పుడూ కూడా పుట్టగానే వాడు సాధన అంటుండేది అలా స్టార్ట్ చేసేవాడు. వాడికి ఒకానొక పరిస్థితి కల్పింపబడుతుంది. ఆ పరిస్థితుల్లో నుంచి వాడు సాధనలోకి ఎంటర్ అవుతాడు, లేదా ఆ పరిస్థితిలో నుంచి వాడు దైవాన్ని చూడటం అంటున్నది ప్రారంభిస్తాడు. ఆ పరిస్థితి ఏర్పడినంత వరకు వాడికి పెద్దగా దైవంతో పని లేదన్నటువంటి విషయంగా వాడి జీవితం వెళుతుంది. ఒకానొక పరిస్థితి వస్తుంది, దట్ ఈజ్ కాల్డ్ ఇనిషియేషన్.
ఆ పరిస్థితి వాడికి ఏర్పడినప్పుడే వెంటనే వాడు దైవాన్ని వెతకడం అటువంటి చేస్తాడు. ఎక్కడున్నాడు దైవం ఏమిటి నేను వాడుకుంటుంటే ఇంటెలిజెన్స్ అన్నీ కూడా జీరో అయిపోయి ఆ పరిస్థితి వచ్చాడు. అప్పటిదాకా వాడుకుంటుంటే ఇంటెలిజెన్స్ వాడుకుంటుంటే ఇవి అవి పదవి వాడుకుంటుంటే ధనము ఇవన్నీ వాడిని కాపాడుతున్నటువంటి భావంలో నుంచి వాడు ఆ స్థితిలోకి వెళ్తాడు. ఇవన్నీ ఏవి రక్షించట్లేదు, ఇంకోటి ఏదో కావాలి అది నన్ను రక్షించేది, అది ఎక్కడుంది అనేటువంటి వెతుకుతాడు. దాని అరేడ్ వేస్ ఆఫ్ మాస్ట్ జీవితం ఇంకా డ్రై అప్ అయిపోయింది. వీడి దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళెవరూ వీడిని రక్షించలేరు అన్నటువంటి స్థితి వచ్చేస్తుంది. డాక్టర్లు ఎవరు వీడిని రక్షించలేరు, ఎవడు నన్ను రక్షించేదని చెప్పి వెతుకుతాడు. దాని అంటే అరేడ్ వేస్ ఆఫ్ arid ways in search of food and water. సో అలా వెతుకుతాడు అన్నట్టు. అంతలో పడ్డ కాకినై తిరిగితి అంటాడు నారదుడు వారు. అంటే అలా తిరిగాట నారదుడు వారు పూర్వజన్మలో. ఎన్నో కథలు చెప్తారు మనకి నారదుడు వారు తిరిగినటువంటి. అలా పెడుతుంది జీవితం మాట. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ అన్నాడు. అంటే జీవితంలో ఏదైతే శాశ్వతమో ఏదైతే నిత్యమో దాని గురించి వీడు వెతుకుతాడు 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 అలా సాగుతున్నప్పుడు. అప్పుడు దిస్ ఈస్ ద నీడ్ ఫర్ గ్రీన్ బట్ ద గోట్ ఈస్ ఈక్వల్ ఆల్సో టు క్లైంబింగ్ టు ద మౌంటైన్ టాప్. దీన్ని అన్నాడు. వెతకడం అంటున్నది అంటే ఏంటంటే ఎక్కడ అంతర్యం. అప్పటిదాకా రెడ్ వాడే మొత్తం దీంట్లో నుంచి వీడు గ్రీన్ అన్నది. ఇంకొక రహస్యంగా ఏమని చెప్పారంటే ఈ గోట్ అన్నటువంటి స్థితిలో నుంచే ఇప్పుడు మౌంటైన్ టాప్కి ఎదగగలిగేటువంటి స్థితిలో ఇప్పుడు పెడతాడండి అన్న. గోట్ అంటే ఏమిటి? చాలా చాలా చిన్న జంతువు, చాలా అమాయకంగా ఉండేటువంటి జంతువు పాపం గోట్ అనేటువంటి. దాని నుంచి అది మౌంటైన్ టాప్కి ఎదగగలిగేటువంటి రహస్యాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయండి. This is the experience of the mutable cross in connection with these three signs upon the fixed value. ఈ మూడింటి యొక్క రహస్యాలు మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే అంటే ఏరీస్ ఏమన్నారు? ఇట్ ఈస్ ద మిడ్ నైట్ పాయింట్ అన్నారు. తర్వాత టారస్ వచ్చేటికి ఇట్ ఈస్ ద రెడ్ కలర్ డిజైర్ అని అన్నారు. తర్వాత థర్డ్ వచ్చేటికి ఇట్ ఈస్ ద ఎరిడ్ వేస్ ఆఫ్ సర్చ్ ఫర్ వాటర్ అండ్ ఫుడ్ అన్నారు. అంటే ఏంటి? దిస్ ఇస్ ద మిడ్ నైట్ అంటే జస్ట్ ఈ మిడ్ నైట్ అన్నటువంటి పాయింట్ ఏమిటంటే అప్పటిదాకా చీకటి, అప్పుడే ఇంకా వెలుగు స్టార్ట్ అవుతుంది. 12 అయింది టైం. 12 గంటలకి ఎట్లా ఉంటుంది? అర్ధరాత్రి 12 గంటలకి పూర్తిగా అతిసగం ఇదిసగంగా ఉంటుంది. 12 తర్వాత నుంచి అందులో కరెక్ట్గా 12 గంటలకు మొత్తం 100% డార్క్నెస్ అయితే 12, 1కో 12, 2కో 1% వెలుగు, 99% డార్క్నెస్. ఇలా వీడిది స్టార్ట్ అవుతుంది. అందులో దానివల్ల అంటే మేషరాశిగా చెప్పారు. దాని ఎప్పుడైతే ఏర్పడుతుందో వీటిలో కోరిక అంటే భావం మొదలవుతుంది. కోరిక అంటే భావం స్టార్ట్ అవడానికి దాన్ని వృషభ రాశిగా చెప్పారు. దాని తర్వాత మూడవది మకర రాశిగా చెప్పారు. మకర రాశి వచ్చరికి గ్రీన్ అని అన్నారు. తర్వాత వీడు మౌంటైన్ టాప్కి వెళ్ళడానికి కావాల్సిన రహస్యాలన్నీ కూడా ఈ మకర రాశిలో ఇచ్చారండి అన్నారు. మౌంటైన్ టాప్ అంటే ఊర్ధముగా ఒక తత్వం ఉంది, లేదా హయ్యర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఒకటి ఉంది. దానికే మనందరము కూడా ప్రార్థించము ఆ వెలుగుని దర్శించుటకు అంటే భావం వీళ్ళలో స్టార్ట్ అవుతుంది. కోరిక నుంచి నెక్స్ట్ ఈ వాడు అనుకున్నవన్నీ కూడా వాడి దగ్గర ఉన్న ధానం ఇవేవి వాడిని రక్షించట్లేదు. ఇప్పుడు ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటే వాడు పనిచేస్తుంది. ఆయన్నే వెంకటేశ్వర స్వామి అన్నారు. కానీ కొండకి వెళ్దాం పదండి అంటే స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా స్టార్ట్ అవుతాడు. అంటే సిటీలో వాడికి తెలియనటువంటి మినిస్టర్లు లేరు, వాడికి తెలియనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాడికి తెలిసిన వాళ్ళు. పని ఈజీగా అయిపోతుంది, ఎక్కడా కష్టపడక్కర్లే అంటే దానిలో వాడి జీవితం అలా వెళుతూ ఉంటుంది. మన కథలు ఎన్నో ఇచ్చారు కదా. సో దాని నుంచి ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అంటే స్టార్ట్ అవుతుంది అనేది దట్ ఈస్ మకర రాశి. సో ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా చెప్పారు. ఇప్పుడు దిస్ ఈస్ వాట్ ది మ్యూటబుల్ క్రాస్లో ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఫిక్స్డ్ క్రాస్లో ఈ మూడు ఎలా ఉంటాయి అది చెప్తున్నారు. ఎస్పెషల్లీ ది ram becomes the scapegoat and the will of God in love and salvage is demonstrated. So the ram becomes the scapegoat and the will of God in love and salvage is demonstrated. సో నేను అంటాడు దాంట్లో నుంచి చోట్ల ప్రేమ అంటాడు భావం వాళ్ళు మేలుకొలుతుంది పడుతుంది. ఇంతకుముందు అంటే వీడు మేషరాశిలో అంటున్న వాడిలో లవ్ అంటాడు స్టార్ట్ అవుతుంది. అంటే ది ఫస్ట్ ఆస్పెక్ట్లో సెకండరీ ఆస్పెక్ట్ అంటుండేది సంకేతంగా ఇచ్చారు. గురించి మనకు కూడా అక్కల్ట్ మెడిటేషన్స్లో ఏమని చెప్తారంటే ఆయన జ్వాలకులు గారు ఇప్పుడు ఎప్పుడైతే వీడు సాధన అంటుంటే చేసుకుంటున్నాడో ఈ సాధనలో వీడు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు
వీడికి ఒక జ్ఞానం అంటే సాంఖ్యంగా ఉన్నటువంటి వాడికి కర్మయోగం అంటే సాధన అన్నట్టు చెప్తారు అక్కడ. అది ధ్యానం అని చెప్పారు. కర్మయోగమే సమస్తం అని అనుకుంటున్నాడికి అది కాదు, దాంతోపాటు నీకు సాంఖ్యయోగం అంటున్నది ఉండాలంటే రహస్యాలు అక్కడ చెప్తారు మరి. దీనికి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు అంటే మేషరాశిలో వీడు తీసుకున్నటువంటి వాడు నెక్స్ట్ వీళ్ళు ఎంటర్ వీళ్ళలో ప్రేమ అనేటువంటి చిగురిస్తున్నారు. ఇతరులను ప్రేమించడం, ఇతరులలో చోట్ల అటువంటి అమ్మవారిని సేవించడం, ఇలాంటి విషయాల్లో వీడు మేలుకొల్పింపడం అంటుంటే జరుగుతుంది మేషరాశిలో అటువంటి వాడు. Eventually, the ram becomes the scapegoat and the will of God in love and salvage is demonstrated. వాటిలో విల్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో అక్కడకి వీడు మేలుకొల్పింపబడ్డం అంటుంటే జరుగుతుంది. ఇప్పటిదాకా నేను అనేటువంటిదే ఉంటుంది వీళ్ళు. అంటే పైన ఉన్నటువంటి చెప్పినటువంటి వాటిలో నేననగా వెంకట్రావు, ఇప్పుడు ద విల్ ఆఫ్ గాడ్ అంటున్నది వీళ్ళలో మేలుకొల్పింపబడుతుంది. పైన విల్ అంటున్నది ఒకటి వీళ్ళలో సంకల్పం అంటున్నది పుడుతుంది. దాన్ని ఏమన్నారంటే విల్ ఆఫ్ గాడ్ అన్నారు. దానికి అనుగుణముగా వీడి జీవితం అంటుండేది సాగుతోంది అంటే రహస్యం వీడు తెలుసుకుంటాడు. పైన సంకల్పం అంటుండేది ఒకటి వస్తుంది. ఆ సంకల్పానుగుణంగా వీడి జీవితం అంటే బండి నడుస్తోంది అంటే విషయం వీడు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవడాన్ని దాన్ని అంటే లవ్ అని అన్నారు. ఎందుకంటే దేని నుంచి దాని యందు వీడికి ఇష్టత అంటున్నది కలగాలి. ఒక హయ్యర్ ఆస్పెక్ట్ యందు వీడికి ఇష్టత, ప్రేమ, దైవం నందు భక్తి ఇలాంటివన్నీ ఏర్పడాలి. అది ఏర్పడింది ఫస్ట్ ఇక్కడ మేషరాశిలో. ఇది ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ద బుల్ బికమ్స్ ద బెస్టర్ ఆఫ్ లైట్ అండ్ ద డార్క్నెస్ ఆఫ్ ది ఎర్లియర్ సైకిల్ ఇస్ లైటెండ్ బై ద బుల్. ద బుల్ బికమ్స్ ద బెస్టర్ ఆఫ్ లైట్. అక్కడ ఏమిటి, అక్కడ అంత చీకటి లోకాలు అవన్నీ. ఇక్కడ వీడిలో వెలుగు లోకం అంటున్న దాంట్లో వీడు ప్రవేశించాడు. లవ్ ఆస్పెక్ట్ అంటుండే మేలు కనిపించబడింది. సో ఇప్పుడు వీడికి లైట్ ఆస్పెక్ట్ అంటుండే దర్శనం. దాన్ని ఏమన్నారు, ది ఐ ఆఫ్ ది బుల్ అని అన్నారు. ఈ బుల్ అనేటువంటిది వీడికి లైట్ ఇస్తుంది అన్నమాట. భూమి మీద బుల్ అనేటువంటిది వీడికి వెలుగుకి మార్గదర్శకంగా నిలుస్తుంది. గురించి నంది ద్వారా మన ఈశ్వరుని చూస్తాము. ఇట్ గివ్స్ ద వే టు సీ ద లైట్. రెండు కొమ్ముల మధ్యలో నుంచి ఈశ్వరుణ్ణి చూడాలండి అని చెప్తారు. ఎందుకు రెండు కొమ్ములు అంటే వృషభ రాశికి సంకేతం. ఆ రెండు కొమ్ములు కూడా కన్వర్జింగ్ గా ఉంటాయి, డైవర్జెంట్ గా ఉన్నటువంటిది కాదు. డైవర్జెంట్ గా ఉన్నటువంటిది మేషరాశి. అదేం చెప్తుందంటే సృష్టి అంటే వికసించడం అంటే దానికి సంకేతం. వృషభ రాశికి వచ్చేటికి కన్వర్జెంట్ అంటే వీడిని అంతర్లోకాల్లోకి తీసుకెళ్లేటువంటి రహస్యాలన్నీ కూడా వృషభ రాశికి చెప్తుంది. అందునుంచి అక్కడ కొమ్ములు ఇలా లోపలికి ఉంటాయి. ఆ రెండు కొమ్ముల్లో నుంచి మనం లోపల నుండి ఈశ్వరుని మనం చూస్తాం. అంటే ఏంటంటే దట్ గివ్స్ ద వే. వృషభ రాశి మనం ఎక్కడ తీసుకుంటే లైట్ ఆస్పెక్ట్ లోకి తీసుకెళ్తుంది. దాన్నే ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు. దాన్నే ది థర్డ్ ఐ అని అన్నారు. ఈ థర్డ్ ఐ అంటే ది ఐ ఆఫ్ ది బుల్ ఎప్పుడైతే వీళ్ళు వికసిస్తుందో మిగిలిన రెండు కళ్ళ యొక్క ముఖ్యత, ప్రాముఖ్యత అంటే తగ్గిపోతుంది. ఆ కంటితోటి చూడడం అంటే బాగా ఇదవుతుంటే ఇదవుతుంటారు. ది లైట్ ఇస్ లైట్ అండ్ బై ద బుల్ అన్నారు. డార్క్నెస్ లో ఉన్నటువంటి వాడికి వెలుగు అనేటువంటిది ఈశ్వరుడు యొక్క దర్శనం చేయిస్తుంది నంది. నెక్స్ట్ థర్డ్ ఇస్ ద గాడ్ బికమ్స్ ద యూనికార్న్ అండ్ లీడ్స్ టు విక్టరీ. సో గోడ్ స్థితిలో నుంచి వీడు యూనికార్న్గా వెళ్తాడు. గోడ్ ఉన్నటువంటి స్థితి వేరు, యూనికార్న్ ఉన్నటువంటి స్థితి వేరు. గోడ్ ఉన్నటువంటి స్థితి ఏమిటి, అంతర్యామి అంటే లేదా సున్నితత్వం లేదా చాలా సుకుమారత్వము అలా ఉంటున్నటువంటి స్థితి. దాంట్లో నుంచి ఇప్పుడు యూనికార్న్ ఉన్నటువంటి స్థితి ఏమంటే నేను మనం చెప్పుకోను, వెలుగుకి చిన్న యూనికార్న్ ఒకే ఒక్క వన్ పాయింటెడ్నెస్ అంటే వీడికి నిలబడుతుంది. అంటే సున్నితత్వము ఇవన్నీ ఉన్నటువంటి వాడు ఇటు కాసేపు పెడుతుంటాడు, పాపం అటు కాసేపు పెడుతుంటాడు, అటు కాసేపు పెడుతుంటాడు, ఇవన్నీ జరుగుతుంది. కాసేపు ఏదో ఈశ్వర ధ్యానం అంటాడు, కాసేపు నారాయణ ధ్యానం అంటాడు, ఇట్లా వెళుతుంటుంది. అంటే ఎవడు పెళ్లి ఇస్తుంటే అటు పాపం వెళ్ళిపోతుంటుంది. మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. మా గురుగారు చాలా గొప్పవారండి, మీరు రండి అంటే అవునండి సరేనండి అని అలా ఉంటుంటుంది మనస్సు. దాంట్లో నుంచి వీడు యూనికార్న్ అంటే వన్ పాయింటెడ్నెస్ లో పడతాడు. అది శ్వేతవర్ణంగా చెప్పారు ఆ గుర్రం. సో దట్ ఈస్ చాలా పరిపూర్ణమైనటువంటి పరమతత్వము లేదా బయట అనేటువంటిది చాలా సింగిల్ అంటే ఏంటంటే అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. ఇది వీటన్నిటికీ సంకేతం అది. అండ్ దానికి యూనికార్న్ ఒకటే ఒక హార్న్ ఉంటుంది, దట్ ఈస్ ఇక్కడ ఉంటుంది. దట్ ఇండికేట్స్ సింగిల్ లైట్. ఆ లైట్ ఆస్పెక్ట్గా లైఫ్ వెళ్ళడం. సో అలా టర్న్ అప్ అవుతాడు అయినటువంటి వాడు. ది క్రోకడైల్, ది గోడ్ అండ్ ద యూనికార్న్ డిపెక్ట్ 3 stages ఆఫ్ మ్యాన్స్ అన్ఫోల్డ్మెంట్.
ఇవన్నీ కూడా 3 స్టేజెస్కి సంబంధించినటువంటి రహస్యాలు. క్రొకడైల్ అన్నటువంటి స్థితిలో నుంచి క్రొకడైల్ ఏమిటి సగం సమయం అది నీళ్ళలో ఉంటుంది, సగం డ్రై ప్లేస్లో ఉంటుంది. దాంట్లో ఎవడైనా కనబడితే చాలు వాడిని చించి వెళ్ళాడేద్దాం, వాడిని తన గురించే వాడు వచ్చాడు అన్నటువంటి రహస్యంగా ఉంటుంది క్రొకడైల్. దాంట్లో నుంచి వీడు గోట్ అన్నటువంటి స్థితిలోకి వస్తాడు. గోట్ అన్నటువంటి స్థితిలో నుంచి నెక్స్ట్ వీడు యూనికార్న్ స్థితిలో పెడతాడు. సో ది ట్రావెల్ ఫ్రమ్ క్రొకడైల్, గోట్ అండ్ యూనికార్న్. ఇది మనకి మకర రాశి ఇచ్చేటువంటి విషయం. సో డిపిక్ట్ 3 stages of man's unfoldment. Aries, Taurus and Capricorn are the great transformers under the great creative plan. 3 కూడా గ్రేట్ ట్రాన్స్ఫార్మర్స్ అండర్ ద గ్రేట్ క్రియేటివ్ ప్లాన్. అలా అంటే జీవుడిని అంటే ఒకసారి సూర్యుడు మేషరాశిలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళా సూర్యుడు మేషరాశిలోకి వచ్చేటికి వీటిలో తెలియనటువంటి ఒక మార్పు అనేటువంటి మీరు చూస్తారు. అంటే ఇవన్నీ కూడా రాశి మన జీవితం మనం గమనించుకున్న ఈ రహస్యాలు మనం చక్కగా దర్శనం అవుతాయి. సూర్యుడు మేషరాశిలో క్రితంసారి మేషరాశిలో ఉన్నాడు, ఇప్పుడు మేషరాశిలోకి వచ్చాడు. ఆ నెలను మీరు బాగా జాగ్రత్తగా మీరు గమనించుకుంటే ఆ సూర్యుడు యొక్క ప్రభావం మీద అంటే మేషరాశి యొక్క ప్రభావం మీ మీద ఎలా పనిచేస్తుంది అన్నటువంటి రహస్యం మీకు జాగ్రత్తగా చాలా సున్నితంగా ఉంటే తెలుస్తుంది. అదనమాట. సో మీలో అంతకుముందు దర్శనం అనేటువంటి విషయం ఒక నూతన విషయం మీకు ఆ నెలలో మీకు దర్శనం అవుతుంది. అంతకుముందు మీరు చూడనటువంటి వెలుగు లేదా దైవం యొక్క మీద మీకు చూడనటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది మీకు వృషభ రాశిలోకి వచ్చేటికి ఆ వెలుగు మీకు దర్శనం అవుతుంది. అలా మీకు ఒక్కొక్క నెల ఒక్కొక్క వెలుగు ఒక్కొక్క తత్వం అంటే మీకు అలా 12 తిరిగేటికి 12 విషయాలు మీకు దర్శనం అవుతాయి. మళ్ళీ మేషరాశి వచ్చేటికి ఒక మెట్టు పైకి ఎక్కుతారు అనమాట. ఆ రకంగా విడిది జీవితం వెళుతుంటుంది. అందు గురించి 3 కూడా గ్రేట్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నారు అండర్ ది గ్రేట్ క్రియేటివ్ ప్లాన్. చాలా అంటే వీడు ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు, అందు గురించి ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు. ఆ మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడల్లా వీటిలో ఒక ట్రాన్స్ఫార్మేషన్ అటువంటి జరుగుతుంది. విల్ బి ట్రాన్స్ఫార్మ్. ఒక క్లాస్ పైకి ఎక్కుతాడండి అది వచ్చినప్పుడల్లా అని అర్థం. దే ఆర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కెటలిస్ట్. ఇవన్నీ కూడా కెటలిస్ట్ లాంటివండి అన్నారు. ఎప్పుడైతే మీకు కెమిస్ట్రీలో కెటలిస్ట్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఒక 2 పదార్థాలు కలిసి వాటికి కెటలిస్ట్ అయితే యాడ్ అయితే అప్పుడు మీకు ఆ రియాక్షన్ చాలా కరెక్ట్గా వస్తుంది. కెమిస్ట్రీ కెటలిస్ట్ లేకపోతే ఆ రియాక్షన్ సరిగ్గా ఫామ్ అవుతుంది. సో కెటలిస్ట్ ఇస్ రిక్వైర్డ్. అలా జీవుడు అంతర్యామి ఈ 2 చక్కటిగా లేదా గురువు శిష్యుడు 2 ఉన్నారు చక్కగా సాధన అంటే సాగుతుంది. కరెక్ట్గా ఈ మాసం అంటే వచ్చేటికి అది కెటలిస్ట్ వీడికి పనిచేసి వీడు ఒక మెట్టు ఎక్కడానికి అది ఉపయోగపడుతుంది. అది ఇక్కడ ఉండేటువంటి రహస్యం. కేవలం ఈ 2 ఉంటే చాలు కదండి. ఇవేంటండి మళ్ళీ మీరు కొత్త విషయం చెప్తున్నారంటే దీస్ యాక్ట్ లైక్ కెటలిస్ట్ అండి. అది నుంచి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశంలోకి లేదా ఒక తీర్థయాత్ర అంటే చేస్తున్నాం అవన్నీ వీడికి ఒక కెటలిస్ట్గా పనిచేస్తుంది. కెటలిస్ట్ ఉంటే వీడి రియాక్షన్ చాలా చక్కగా ఫామ్ అవుతుంది. కెమిస్ట్రీ చదువుకున్నట్టు చక్కగా తెలుస్తుంది. కెటలిస్ట్ అంటే చాలా అది ఇవన్నీ కూడా కెటలిస్ట్ లాంటివండి అంటున్నారు. ఈచ్ ఆఫ్ దెమ్ ఓపెన్స్ ఏ డోర్ ఇంటూ వన్ ఆఫ్ ద 3 divine centers of expression which are the symbols in the body of the planet logos of the 3 higher centers in man, the head, the heart and the throat. Each of them opens a door into one of the 3 divine centers. ఇవన్నీ కూడా వీడిలో ఒక డివైన్ సెంటర్ ఓపెన్ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణంగా వీడు పనిచేస్తుంది. సో వీడు హెడ్, హార్ట్, థ్రోట్ 3 డివైన్ సెంటర్స్గా చెప్పారు. హయ్యర్ సెంటర్స్ అన్నారు, డివైన్ సెంటర్స్ అంటారు, ఇలా మాట్లాడతారు. సో వీటిలోకి వీడు కొంచెం మేలు కాంచడం అంటే జరుగుతుంది. మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి ఫిక్స్డ్ క్రాస్లోకి ఇలా వస్తున్నప్పుడల్లా వీటిలోకి ఇలా ఓపెన్ అప్ అవుతుంటాడు. కొంతమంది ఓపెన్ అవుతుంటాడు అలా. సో హెడ్, హార్ట్, థ్రోట్ దాన్నే మేషము, వృషభము దీనిగా చెప్పారు మనకి. Symbols in the body of the planet logos of the 3 higher centers in the man, the head, the heart and the throat. Aries opens the door into Sambhala when the experience of Taurus and Capricorn has been undergone. ఇప్పుడు టారస్, క్యాప్రికార్న్, వృషభ రాశి, మకర రాశి యొక్క సంచారం వీటిలో చక్కగా జరిగినప్పుడు మళ్ళీ వీడు మేషరాశిలోకి ఎంటర్ అయినప్పుడు వీడు చక్క అంటే వృషభ రాశి, మకర రాశి ఇండికేట్స్ ది హ్యుమానిటీ, వృషభ రాశి ఇండికేట్స్ ది హైరార్కీ,
ఈ రెండిట్లో వీడు పరిపూర్ణత అంటుండి సాధించుకున్నప్పుడు అప్పుడు వీడు మేషరాశిలోకి ఎంటర్ అయిన వీడికి సంబడకి డోర్ ఓపెన్ అవుతుందండి. మొట్టమొదటి డోర్ ఏంటంటే వీటిలో సాధన చేద్దాం అంటే డోర్ ఓపెన్ అవుతుంది. సెకండ్ డోర్ మళ్ళీ వీడు ఎంటర్ అయ్యి మళ్ళీ సంబడ అంటుండే దాంట్లో వీడు ఎంటర్ అవ్వడం అంటుండే మళ్ళీ ఏరిస్ లోకి జీవుడు ఎంటర్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు సంబడకి డోర్ ఓపెన్. దానికి ముందు వృషభ రాశి మకర రాశిలోకి డోర్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఒకటి వెలుగు, ఇంకొకటి మౌంటైన్ టాప్ అన్నమాట అది. సో వెలుగు వీటిలోకి వీడు ఎప్పుడైతే చక్కగా వృషభ రాశిలో ఉంటుంది వెలుగుని చక్కగా వీడు దర్శించుకోవడం, చక్కగా ఆ వెలుగు వీడికి మార్గదర్శకంగా నిలవడం, లేదా ఈశ్వరుడి యందు వీడు ప్రసన్నుడు అవ్వడం, ఆ ఈశ్వరుడి తత్వం నందు వీడు చక్కగా దర్శించుకోగలగడం, ఇది వెలుగన్నా అదన్నా అట్లా. సో అది జరుగుతూ ఉన్నప్పుడు చోట్లో ఉంటుంది వెలుగుని వీడు చక్కగా దర్శించుతూ ఉండడం అంటే జరిగిన తర్వాత నెక్స్ట్ ఒక హయ్యర్ అంటుండే దాంట్లో వీడు చక్కగా వీడు లీనం అవడం, అది మకర రాశి. ఈ రెండు ఎప్పుడైతే జరుగుతాయో హైరార్కీ హ్యూమానిటీ ఎప్పుడైతే చక్కగా వీళ్ళు ఏర్పడుతుందో నెక్స్ట్ సంబడిలోకి వీడు అడుగు పెడతాడు, లేదా ది విల్ ఆస్పెక్ట్లోకి వీడు వెళతాడు అంటే విషయం చెప్తారు. Each of them opens a door into one of the three. Sambala, when the experience of Taurus and Capricorn has been undergone, Taurus opens the door into the hierarchy when the significance of Gemini and Leo is understood, and the first two initiations can therefore be taken. సో జెమిని అండ్ లియో మీరు ఏరియస్లోకి మీరు డోర్స్ సంబడ గ్రామం ఓపెన్ అవ్వాలంటే మీరు వృషభ రాశి మకర రాశిలో డోర్స్ మీకు అక్కడ సిగ్నేచర్స్ అయితే మేష రాశిలో మీకు సంబడకి మీరు వెళ్తారు. లేదా వృషభ రాశిలో మీకు డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే అక్కడ ఇనిషియేషన్ చక్కగా జరగాలంటే ఒకటి సింహరాశి, ఇంకొకటి మిథున రాశి. ఈ రెండిట్లో చక్కటి సాధన అంటే జరిగితే అప్పుడు వృషభ రాశిలో డోర్స్ మీకు చక్కగా ఓపెన్ అవుతాయి. ఏంటి మా సింహరాశిను మిథున రాశి యొక్క సంకేతం ఏమిటండి అంటే అది చెప్తున్నారు ఇక్కడ. సింహరాశిను తర్వాత మిథున రాశి ఫస్ట్ టు ఇనిషియేషన్స్ కెన్ దేర్ ఫోర్ బి టేకెన్. సింహరాశిలో వీడు ఏమని తెలియబడతాడంటే జీవుడుగా ఉన్నటువంటి వాడు, అంటే ఇంతకుముందు ఫలానా వెంకట్రావుగా వ్యక్తం అవుతున్నటువంటి వాడు యామ్ సోల్ అంటున్నది వీటిలో ఫస్ట్ ఇనిషియేషన్ అవుతున్నాడు. ఫస్ట్ ఇనిషియేషన్ అయ్యేది ఎక్కడంటే ఈ దేహము ఇవన్నీ ఏవైతే నేను అనుకుంటున్నా అవేవి నేను కాదు, లోపల ప్రజ్ఞ అంటుంది అది నేను యొక్క స్వరూపం అంటే వీడు ఫస్ట్ అది జరగాలి. ఇట్ ఇస్ ద ఫస్ట్ ఇనిషియేషన్. అది జరిగిన తర్వాత నెక్స్ట్ వృషభ ఇదేంటి మిథున రాశి. మిథున రాశి ఇండికేట్స్ ది వాక్కు ఉచ్చారణ. అంటే చోట్లో అంటే వీడు ఎప్పుడైతే వీడు లోపల ప్రజ్ఞ అంటుంటిదిగా స్వరూపం వీడు ఎప్పుడైతే తెలియబడతాడో అప్పుడు నెక్స్ట్ ఇనిషియేషన్ అనేది వీడి యొక్క కంఠము లేదా విశుద్ధి చక్రము లేదా ది థ్రోట్ లేదా జెమిని అని అన్నారు. ఈ జెమిని ఆస్పెక్ట్ వీడిలో ఏం చేస్తుందంటే అనక వీడిలో రెండుగా ఉన్నటువంటి తత్వం నందు అంటే పరమాత్మ జీవుడు అంటే విషయములు చక్కగా మేలుకొల్పింపడం అటువంటి జరుగుతుంది. దాంట్లో నుంచి ఎప్పుడైతే వృషభ రాశిలోకి వస్తాడో వృషభ రాశిలో ఉన్నటువంటి వెలుగును దర్శించగలిగేటువంటి దాంట్లో కూడా వెళ్తాడు. సో లాటరల్ స్టేట్ అంటారు వీడు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమంటారంటే లాటరల్ సన్స్ అంటారు మిథున రాశి వచ్చేది. అంటే ది టూ సన్స్ అంటాడు ఉన్నది రెండే, దర్యామి అది జీవుడు, ఆయన నుంచి దిగి వచ్చిన వాడు, ఇంత మించి ఇక్కడేం లేదంటాడు. నేను చోట్లో ఉన్నటువంటి సృష్టి ఇదంతా అంటే దాంట్లో నుంచి వీడు మొత్తం ఉన్నది ఒకే ఒక వెలుగు అన్న దాంట్లో వీడు వెళ్ళిపోతాడు. అది వృషభ రాశి అది జరుగుతుంది. అందు గురించి సింహరాశి మిథున రాశి ఇది జరగదు వీళ్ళు. సో వాక్కు ఉచ్చారణ దీన్ని బాగా ధ్యానం చేయాలి. వాక్కు ఉచ్చారణ అంటుండేది బాగా ధ్యానం చేస్తే అప్పుడు చోటులో సృష్టి అంటుండేది ఎలా ఆవిర్భవింపబడుతుంది అంటుంటే రాష్ట్రానికి తెలుస్తుంది. ఆవిర్భవింపబడినటువంటి రాష్ట్రానికి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు సృష్టి యొక్క దాన్నే ఎద్దు యొక్క కన్ను అంటుండేది చెప్పారు. సృష్టి దేని రూపంగా వచ్చిందంటే ఎద్దు యొక్క కన్నులో నుంచి సృష్టి అంటుండేది వచ్చింది. సో ది ఐ ఆఫ్ ది bull twinkles in darkness. The lion grips light from darkness. The maiden gathers lotuses. The lion grips light from darkness. ఈ గ్రిపింగ్ ఆఫ్ లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అంటే ఏంటి? లోపల వెలుగు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడిని జీవుడు లేదా ది సోల్ అంటుంటే పెడుతుంది. అది దాని యొక్క రిఫ్లెక్షన్గా ఫస్ట్ వీళ్ళు లయన్లో వీడికి తెలుస్తుంది, లియోలో సింహరాశిలో నేననగా ఒక వెలుగు, ఆ వెలుగు అంటుంటే దానిలో వీడు మేలు కాస్తారు. ఫస్ట్ అది జరగాలి. నెక్స్ట్ మిథున రాశిలో వీడి యొక్క మంత్రము దాని యొక్క స్వరూపంగా వాక్ అంటుంటే పుడుతుంది. వాక్ ఎలా పుడుతుంది? బాగా ధ్యానం చేయాలి. అప్పుడు ఈ వెలుగులో నుంచి వస్తున్నటువంటి వ్యక్త స్వరూపమే వాక్కు. కనుక ఈ వ్యక్త స్వరూపము ఈ రెండింటిని ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేస్తారో అప్పుడు చోట్లో ది ఐ ఆఫ్ ది బుల్ అంటున్నది రాయతే లేదా ది లైట్ దీని ఇల్యూమినేషన్ అంటున్న దాంట్లో వీడు మేలు కాంచుతారు. అది వీడికి జరగాలి.
సో టారస్లో వీడు మేల్కాంచాలి అంటే ఫస్ట్ వీడు నేను ఆత్మస్వరూపుణ్ణి అంటే వీడు ఫస్ట్ ధ్యానం చేయాలి. ఆ విధంగా వీడు తయారవ్వాలి, ఆ విధంగా వీడు దర్శించుకోవాలి. నెక్స్ట్ ఈ వాక్కు ఉచ్చారణ బాగా చక్కగా ధ్యానం చేయాలి. అప్పుడు ఈ రెండింటిని ధ్యానం చేస్తే అప్పుడు వృషభ రాశిలో వీడు అక్కడ ఉన్నటువంటి వెలుగుని వీడు చక్కగా దర్శించుతాడు. అది జరుగుతుంది. తర్వాత థర్డ్ది ఏంటంటే క్యాప్రికార్న్ ఓపెన్స్ ద డోర్ ఇన్ టు ద హైరార్కీ ఇన్ హయ్యర్ ఆస్పెక్ట్ with the last three initiations can be undergone and the significance of Scorpio and Virgo is understood. హైరార్కీలోకి ఇనిషియేట్ చేసి ఇచ్చేటువంటిది మనకి క్యాప్రికార్న్. ఏంటి హైరార్కీ అంటే కనుక హైరార్కీ అంటే ఒకటి చోట్ల ఇప్పుడు పనిచేస్తున్నారు హైరార్కీ. ది 12 క్రియేటివ్ హైరార్కీస్ అన్నారు వాళ్ళు. అంటే సృష్టిలో పనిచేస్తున్నటువంటి దేవతలు, సృష్టి ఇదంతా ఒకటి. వీటికి అవ్యక్తంగా పనిచేస్తున్నటువంటి విషయాలు కొందరు ఉన్నారు. అంటే దేవతలు లేదా మన చుట్టూతో ఉన్నటువంటి ఫోర్సెస్ ఇవన్నీ మీరు దానికి అవి ఆ విధంగా పనిచేయడానికి పైన ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ అనండి, లేదా పైన ఉన్నటువంటి ఒక తత్వం అనండి, అది పూర్తిగా ఉన్నటువంటి నారాయణుడిది కాదు. వాడికి వీళ్ళకి మధ్యలో ఒకళ్ళు ఉన్నారు. లేదా దీన్ని సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఒక బ్యాంకులో క్లరికల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలుగా మీరు అనుకుంటే వీళ్ళు చేసినటువంటి పనిని చూసేటువంటి వాళ్ళు వెనకాతలు కొందరు ఉంటారు, ఆఫీసర్లు అంటారు వాళ్ళు. ఆఫీసర్లుగా మీరు హైరార్కీని మీరు దర్శించవచ్చు. ఈ ఆఫీసర్లు చేసినటువంటి పనికి పైన అధికారిగా ఉండేటువంటి వాడు మేనేజర్. వాడు సంబళ అనుకోవచ్చు, వాడిని హయ్యర్ ఆస్పెక్ట్ అని పిలుచవచ్చు. అది అలా ముగ్గురుగా పనిచేస్తుంటారు. సో హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ వాళ్ళు అన్నమాట. అది నుంచి వాళ్ళని మీకు క్యాప్రికార్న్ ఇన్ ఏ హయ్యర్ ఆస్పెక్ట్ వెన్ ద లాస్ట్ 3 ఇనిషియేషన్స్ కెన్ బి అండర్గాన్. ఈ 3 ఇనిషియేషన్స్ కంప్లీట్ అయిపోయినటువంటి వాడికి నెక్స్ట్ వీడిని లీడప్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు హైరార్కీ. అప్పటిదాకా హైరార్కీ అంటే మన లెక్క ప్రకారం హైరార్కీ అంటే పరమగురు పరంపర అంటాం. పరమగురు పరంపర అంటే ఇది మనం రాసుకుంటున్నాం మనం, ఏదో మైత్రేయుల వారు, మరువు, దేవ, ఇవో మనం వేసుకుంటాం. బట్ హయ్యర్ ఆస్పెక్ట్ హైరార్కీ అటువంటిది ఒకటి పనిచేస్తుంది పైన. సో ఈ హైరార్కీ అటువంటిది పనిచేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ తీసుకుని పనిచేస్తున్నటువంటి వాళ్ళు పరమగురు ఉంటుంది. వీళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళు హైరార్కీ. సో 3 ఇనిషియేషన్స్ కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళకి లీడప్ చేసేటువంటి వాళ్ళు హైరార్కీ అన్నారు. వాళ్ళు 12గా చెప్పారు మనకి. సో ఈ హైరార్కీగా ఉన్నారు వాళ్ళు కెన్ బి అండర్గోన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్కార్పియో అండ్ ఆఫ్ వెర్గో ఈజ్ అండర్స్టూడ్. సో స్కార్పియో అండ్ వెర్గో ఏమిటి? స్కార్పియో అండ్ వెర్గో అంటే వీడు హైరార్కీలోకి వీడు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా వీడు స్కార్పియోలో వీడికి ఇనిషియేషన్ అవ్వాలి. తర్వాత వెర్గోలో ఇనిషియేషన్ అవ్వాలి అంటున్నారు. స్కార్పియో ఏంటి సూచిస్తుందంటే మెయిన్గా సీక్రసీ అంటున్నది చిహ్నం, సైలెన్స్ అంటున్న దాని చిహ్నం. ఇవన్నీ మనకి ఏదైతే ఏర్పడుతున్నాయో ది 7-fold నేచర్కి పైన ఉన్నటువంటి విషయం అనేది వీడు మేలు కల్పింపడాలి. దట్ ఈస్ ది ఎథరిక్ లెవెల్. వాటిలో వీడు మేల్కాంచాలి. ఏదైతే భౌతికత్వం ఉందో దీనికి మూలంగా ఉన్నటువంటి తత్వంలోకి వీడు మేలు కల్పించేటువంటిది దానిలోకి ఇనిషియేషన్ అన్నట్లుగా అవ్వాలి. అదంతా కూడా జరిగేది స్కార్పియోలో. అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్గా ఏదైతే మనం దర్శించుతున్నామో కాన్షియస్గా కాకుండా చూడడం అంటే తెలుసుకోండి. అంటే కాన్షియస్గా ఉన్నప్పుడు ఇది కుర్చీ, ఇది బల్ల, ఇది కంప్యూటర్, ఇది క్లాసు. కాన్షియస్ వెనకాతలకు వెళ్ళాలి. అక్కడ ఇది బల్ల, ఇది కుర్చీ, ఇదేది పనిచేది, అదేదో ఉంది చూసారా. కానీ అది లేదంటే అది ఉంది. కాన్షియస్లో లేనటువంటి వాడు మనిషి లేడంటే లేదు, ఉన్నాడు. హీఈస్ ఎగ్జిస్టింగ్ బట్ హీ లాస్ట్ కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అవ్యక్తముగా ఉన్నాయి. వాడు ఎలా ఉన్నటువంటి వాడు నిద్రాస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా వీటికి వెలుగు పైన ఉన్నటువంటి దాన్ని వీడు ఎప్పుడైతే దర్శించడం చేస్తారో అంటే ఇవన్నీ భౌతికమైనటువంటి స్వరూపాలుగా ఉన్నాయి. భౌతికమైనటువంటి స్వరూపాలుగా వ్యక్తం అయినటువంటి వెలుగును వీడు దర్శించారు. భౌతికమైనటువంటి విషయాలు వాడుతున్నప్పుడే వీడు వాటిలో ఉన్నటువంటి లైట్ ఆస్పెక్ట్ ని చూడాలి. ఇది కుర్చీ, ఇది బల్ల అని చూస్తున్నప్పుడల్లా మనం అది మామూలు వాడును సాధన చేసుకున్నాడు ఇద్దరు ఒకటైపోయారు అక్కడ. కానీ వాటిల్లో ఉన్నటువంటి ఎనర్జీ ఆస్పెక్ట్ని, వాటిలో ఉన్నటువంటి తత్వాన్ని ఎప్పుడైతే చూడటం చేస్తాడో సో ఒకే ఒక్క వెలుగు చేతి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి వెలుగు, వాటిలో ఉన్నటువంటిది ఇంటెలిజెన్స్ అంటే ఒకటి పనిచేస్తోంది అంటే వీడు ఎప్పుడైతే వీడు దర్శించడం చేస్తాడో దట్ ఈస్ కాల్డ్ ఇనిషియేషన్ స్కార్పియో. అది జరుగుతుంది.
సో స్కార్పియోలో ఈ ఇనిషియేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో నెక్స్ట్ ఇంకొకటి ఏమన్నారు వెర్గో అన్నారు. వెర్గోలో ఉండేటువంటి విషయం అంతా కూడా ప్రేమతత్వం. ఇంకొకటి ఏంటంటే మకర రాశికి ఇది సెక్స్టైల్ ఆస్పెక్ట్, అది ట్రైన్ ఆస్పెక్ట్. సో ఈ రకంగా ఈ ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ది గుడ్ సైన్స్, సెక్స్టైల్ అండ్ ట్రైన్. సో ఇది ఈ రకంగా. ఇంకొక రకంగా మనం చెప్తున్నప్పుడు కన్యా రాశి అంటున్నది పరిపూర్ణమైనటువంటి ప్రేమకు చిహ్నం. సో వీడు మకర రాశిలో ఉన్నటువంటి వాడికి దానిలోకి ఇనిషియేషన్ అనేటువంటిది అవ్వాలి అంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి హైరార్కీ తోటి వీడి సంబంధం వాడితోటి లింకప్ ఏర్పడాలట అంటే వీడు కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని వీడు చక్కగా వీడు అది ఆపాదించుకోవాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ. జేబులో 100 రూపాయలు అందులో తీసిచ్చేయి అని అన్నాడు మరి ఏమన్నా సరదాగా, కానీ ఇదిగోండి అని చెప్పి తీసి ఇవ్వగలడు. అంత ఈజీ కాదు అది, బట్ హీ హాస్ టు ప్రాక్టీస్. అంటే జస్ట్ సింపుల్. అంటే ఎక్కడ వీడిలో బంధం అంటున్నది లేదంటున్నది వీడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చేయడం అంటున్నది చేయమని కాదు నా ఉద్దేశం. అది తనది కాదు, అది ఒక అవసరానికి ప్రస్తుతానికి తన జేబులో ఉంది అంటున్న విషయంలో వీడు ఎప్పుడు మేల్కొంచి ఉంటాడు. ఎక్కడ ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అక్కడ అది వాడగలగడమే సాధకుడు చేసేటువంటి పని. ఇది దాని గురించి ఎక్కడ అవసరమో దానికి అది వాడతాడు. ఎక్కడ అవసరం లేదా ఎదురువాడు అడిగిన వీడు తీసుకోడు. అది తెలియాలి ఎప్పుడు. సో అడిగాడు కదండి, వాళ్ళలో కూడా అంతర్యామి ఉన్నాడు కదండి, వాడు అడిగాడు కదండి, మనం ఇవ్వాలి కదండి, మరి మీరు చెప్తున్నారు కదా అంటే అక్కడ ఎదుటి వాళ్ళలో అంతర్యామి ఉన్నాడు, కానీ అది అవసరమా కాదా అన్నటువంటిది నిర్ణయించగలిగేటువంటి స్థితి నీలో ఏర్పడింది. ఎందుకంటే అంతర్యామి నీకు చెప్తున్నాడు. నేను అవసరం అనుకుంటే తీసి ఇచ్చేస్తాడు, అవసరం లేదనుకుంటే నేను ఇవ్వనని చెప్తాను. కనుక ఆ స్థితి వీళ్ళలో పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఒకటి, చాలా నిశ్శబ్దత, చేస్తున్న పని పక్క గదిలో ఉన్నటువంటి వాడికి తెలియకుండా ఉండగలిగేటి పని చేయగలగాలి. సాధనలో ఉన్నటువంటి వాడు 6 గంటలకు ప్రేయర్ చేస్తున్నట్టు అంటే హోటల్లో దిగి ప్రేయర్ చేసుకున్నట్టు పక్కన రూమ్లో ఉన్నటువంటి వాడికి కానీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండవు. అదే స్కార్పియోలో జరిగేటువంటి సాధన. ఇక్కడ ఎవ్వడికి అసలు డిస్టర్బెన్స్ అంటే ఉండకూడదు. సాధన సాగుతుంటాయి, కానీ వీడు సాధన ఎక్కడ ఆగకూడదు. అది కూడా పక్కవాడికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, నేను కూడా పడుకున్నానండి అంటున్నది కాదు. ఇప్పుడు లేవాలి, వీడు ప్రేయర్ చేసుకోవాలి, కానీ ఎవరికి కూడా ఇంత సౌండ్ అవ్వకుండా వీడు తయారైపోవాలి. అంటే ముందు రోజు వీడు బట్టలు ఇవన్నీ తీసి పెట్టేసుకుంటాడు, అక్కడ చైర్లో పెట్టేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పక్కన రూమ్ వాడు 6 గంటలకు లేవచ్చు, లేకపోవచ్చు. పొద్దున్న లైట్ వేసేసి వాడిని డిస్టర్బెన్స్ చేయడం ఇదంతా ఉండదు. చక్కగా అలా లేస్తాడు, సైలెంట్గా లేస్తాడు, స్నానం చేసేస్తాడు, బట్టలు కట్టేసుకుంటాడు, చక్కగా ఒక కుర్చీలోనే అక్కడ కూర్చొని ప్రేయర్ పాటి ప్రేయర్ చేసేస్తాడు. అది ఏర్పడినాడు. వాడు పాటు వాడు ఏదో 7 గంటలకు అయితే లేస్తాడు. వీడు పొద్దున్నే 5:30కి లేచేసి వీడు స్నానం చేసుకుని 6 గంటలకు ప్రేయర్ చేసుకుంటాడు. ఇక ఆయన స్తోత్రాలు కాకుండా జడ్జ్ చేసుకుంటాడు. వాడు లేచిన వాడు గుడ్ మార్నింగ్ చెప్పి వాడితో పాటు కబుర్లు చెప్పేసుకుంటాడు. అయిపోయిందంటే సాధన ఎక్కడ ఆగలేదు. వాడు వాడితో వీడు చక్కగా గడిపినట్టు అయిపోయింది. అది ఎలా ఉండాలి. సో ఇదంతా వీడికి ఏర్పడేది స్కార్పియోలో. అక్కడ చెప్పబడినటువంటి ప్రేమ, ఇక్కడ ఉన్నటువంటి సైలెన్స్, సీక్రసీ ఇవన్నీ చక్కగా ఏర్పరచుకున్నటువంటి వాడు సర్వీసు. అంటే స్కార్పియోలో వాడు చేసేటువంటి సర్వీస్ వేరే వాడికి అర్థం అవుతుంది. సర్వీస్ వాడు చేశాడండి అంటే వాడు ఎప్పుడు వాడు చేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో వీడికి తెలుస్తుంది. అలా చేస్తాడు సర్వీస్ వాడు. వాడు మనకి హెల్ప్ చేసేటువంటి వాడు స్కార్పియన్స్ ఎలా ఉంటారంటే వాడు ఇంత హెల్ప్ చేశాడు, ఇంత పని చేశాడు అంటే ఎప్పుడు తెలుస్తున్నాడు, వాడు ఆ రోజులు వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తాం ఇంత చేశాడండి వాడు నిజంగా. అసలు తెలియదు సార్ అసలు నాకు వాడు చేశాడంటే తెలియకుండా సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా స్కార్పియన్స్. బాగా తెలుసుకోండి. స్కార్పియన్స్ అంటే కేవలం ఏదో వాళ్ళ కోపము ఆవేశములు, లేదా కోపం ఆవేశం కాదు, వాళ్ళ సీక్రెసీని, వాళ్ళ జలస్సు, ఇవన్నీ అవన్నీ లోవర్ ఆస్పెక్ట్స్. హైయర్ ఆస్పెక్ట్స్కి వచ్చేటికి అసలు ఎక్కడ కూడా వాడు ఇక్కడ ఇంత సర్వీస్ చేసి వెళ్ళాడు అనే విషయం ఎవరికి తెలియదు. తెలియకుండా చేసి పెట్టేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా పరమ గురువుల కార్యక్రమాలు అన్నీ అలానే ఉంటాయి. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేసి వెళ్ళారన్నటువంటి విషయం మనకి తెలియదు కదా. గురుపై చేసుకుంటున్నాం, పరమ గురువులు వచ్చి వెళ్ళారన్న విషయం మనకు తెలుస్తుందా? తెలియదు. అలా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్కార్పియన్స్. గురించి స్కార్పియన్స్ దర్శించాలి. స్కార్పియన్స్ తోటి మనం ఇది ఏర్పరచుకోవాలంటే మనం బాగా సైలెంట్గా ఉండాలి. చాలా సైలెన్స్ మన లైఫ్లో అబ్జర్వ్ చేయాలి. ఎంత సైలెంట్గా మనం ఉంటే, అంటే పాము ఎంత సైలెన్స్లో దాని యొక్క ఇదే గమనించాలంటే వాడు అంటాడు పాము పట్టుకున్నాడు ఎవరు మాట్లాడకండి సైలెంట్గా ఉండండి అంటాడు. అప్పుడు దాని మూమెంట్స్ దాని యొక్క ఇది వీడు పట్టుకుంటాడు. అందరూ మాట్లాడేస్తుంటే దాని యొక్క మూమెంట్స్ పట్టుకోలేదు. అంటే ఏంటి, మన మనసు చాలా నిశ్చలంగా ఉంటేనే మన పక్కన పరమ గురువు గారు వచ్చారంటే విషయం కష్టం. వాళ్ళకేం వాళ్ళ మరెవరం చూడకూడదు అంటే భావం ఉండదు వాళ్ళకి. మనందరం మన పనులలో ఉంటాం కాబట్టి సరే మీ పనులు మీరు ఉన్నారు కదా,
నా ప్రకారం నేను గురుపూజల దగ్గర రావాలి, మనందరం బ్లెస్ చేశాను, వెళ్ళిపోయాను. నేను వచ్చాను రానటువంటి తెలుసుకోవాలని లేదా తెలియకపోవడం అంటే మీకు సంబంధించిన విషయం, నాకు సంబంధించిన విషయం కాదంటాడే. వచ్చానా లేదా అంటుండేది మీరు తెలుసుకోవాలి, నాకు అవసరం లేదు. అందరూ కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు కాబట్టి నన్ను ఆశీర్వదించడం, నేను వచ్చాను, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోయాను అంతే అంటుండేదిగా ఉంటుంది వాళ్ళు చేసేటట్టు పని. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళినా, లేదా ఒక దైవ దర్శనానికి వెళ్ళినా, లేదా ఒక గురు పూజలకు అటెండ్ అవుతున్నా, మనసు చాలా నిశ్చలంగా ఉంచుకోవాలి. పైకి ఏది మాట్లాడుతున్నా మనస్సు మాత్రం ఒక అంతర్యామిని వెతుకుతూ ఉన్నటువంటి ఒక ఇదిగా ఉండాలి. ఒక పోలీసు లేదా ఒక ఇన్స్పెక్టరో లేదా ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి వాడు మనస్సు అంటే వాడు ఎదుటివాడు వాడు పార్టీకి వచ్చినా వాడు మామూలుగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నా వాడు మైండ్ వేరే దాన్ని ఉంటుంది. అక్కడ ఇక్కడ ఒక దొంగ వచ్చాడు, వీళ్ళలో దొంగ ఉన్నాడు, వాడు నేను పట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది. మామూలుగా బయట వాడికి చూసినప్పుడు సరదాగా షేక్ హ్యాండ్ చేస్తారు, సరదాగా మాట్లాడుతుంటారు. కానీ ఆవిడ దృష్టి ఇప్పుడు అటే ఉంటుంది. అలా ఉండాలి వీడి దృష్టి. స్కార్పియన్లో అన్నటువంటి వాడి దృష్టి అలా ఉంటుంది. దేనికి వచ్చాడో దాని మీద మాత్రం దృష్టి ఉంటుంది. బయటకు మామూలుగా మాట్లాడితే మాట్లాడతాడు, లేదా సైలెంట్గా కూర్చుంటాడు. అలా ఉండాలి, మనస్సు నిశ్చలంగా ఉండాలి. అది స్కార్పియో, ఇంకొకటి లియో. ఇదేంటి మనకి వెర్గోలో ఇచ్చినటువంటి ప్రేమ. ఈ రెండు ఎప్పుడైతే వీళ్ళు మెచ్చుకుంటాయో అప్పుడు వీడు క్యాప్రికార్న్లో ఉన్నటువంటి ఒక రహస్యాలు వీళ్ళు ఉంటారు. అది జరగాలి. సో ఇదంతా కూడా సెక్స్టైల్ అండ్ ట్రైన్ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి రహస్యాలు అన్నీ కూడా అది మనకి చెప్పారు ఇక్కడ. క్యాప్రికార్న్ అన్నారు. స్కార్పియో అండ్ వెర్గో ఈజ్ అండర్స్టూడ్ అది జరిగినప్పుడు హైరార్కీలోకి ఎంటర్ అవుతాయి. In these signs and their relationship upon the fixed class lies hid the mystery of Makara and of the crocodiles. Mystery of Makaram. So Makara Rasi యొక్క mystery అంటున్నది మీకు in these signs and their relationship upon the fixed class. The keynotes of this sign are all indicative of a crystallization process. వీళ్ళలో దైవం రూపు కట్టుకోవాలి. క్రిస్టలైజేషన్ అన్నారు. గాడ్ క్రిస్టలైజర్స్ అని అన్నారు. దైవం వీళ్ళలో రూపం కట్టుకోవాలి. మ్యాన్ మెల్ట్స్, గాడ్ క్రిస్టలైజెస్. మ్యాన్ అనేటువంటి వాడు మెల్ట్ అయిపోవాలి, దైవం మాత్రం రూపు కట్టుకోవాలి. అది జరగాలి సాధనలో. మ్యాన్ షుడ్ మెల్ట్, గాడ్ షుడ్ క్రిస్టలైజ్. అది జరగాలి. అంటే ప్రతి అణువులోనూ పరమాత్మ అంతర్యామి తత్వము అన్నటువంటి పరిపూర్ణంగా విచ్చుకునే దేహం అన్నటువంటిది ఏర్పడాలి. దట్ ఈస్ కాల్డ్ గాడ్ క్రిస్టలైజేషన్. అంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రతి అణువు కూడా ఆ వెలుగు చేత నింపబడాలి. అప్పుడు ఉండేటువంటి విషయాన్ని అనంటే గాడ్ అన్నట్ట. వెలుగు చేత నింపడాలి అంతే. పదార్థం చేత నింపడినది వెలుగు స్వరూపముగా అవ్వాలి. దాన్ని ఏమన్నంటే మనకి ప్రతి అణువు కూడా భవిష్యత్తులో అది ఇట్ బికమ్స్ రేడియో యాక్టివ్ అని చెప్పి చెప్తారు మనకు. సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో, కాస్మిక్ ఫైర్లో కూడా చెప్పారు ఆ విషయం. సో మకర అండ్ ఆఫ్ ది క్రొకడైల్స్ అన్నారు. The keynotes of this sign are all indicative of crystallization process. This concretizing faculty of Capricorn can be considered in several ways. ఈ కాంక్రిటైజ్ అవ్వాలి, సో క్రిస్టలైజ్ అవ్వాలి. బాగా ఎలా కట్టుకోవాలండి అంటే అది భూతత్వ రాశి కదండి, బాగా గట్టిగా కట్టుకోవాలి. భగవంతుడి మీద వీడికి ఇక ఏది వచ్చినా సరే అది ఎలా పట్టుకుంటుంది మకరం, క్రొకడైల్ ఎలా పట్టుకుంటుంది? వాడిని పిలిపించింది. క్రొకడైల్ ఎవరిని పిలిపించింది? చిరికిని చెప్పాడు శంఖ చక్రం. ఆ మాట అనిపించింది మీకు క్రొకడైల్. మర్చిపోకూడదు మనం. కేవలం అక్కడ ఏనుగురిగా మనం మాత్రమే చూస్తుంటాం, బట్ క్రొకడైల్ ఆ మాట అనిపించింది. అంటే పైన ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ లేదా అంతర్యం అవుతున్నాడు వాటితో వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. దాన్ని సంబళ అంటారు, నేను హైరార్కీ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి లింకప్ ఇస్తున్నాడు. అది ఎవరు టక్కటక్కగా దిగి వచ్చేసాడు వాడు. ఎందుకు వచ్చేసాడు? అందరిని పిలుస్తూ వస్తున్నాడు వాడు. ప్రతివాడు పిలుస్తూనే ఉంటాడు కదా, ఆయన గోవిందా గోవిందా అని పిలుస్తూనే ఉంటాడు. మరి ప్రతిసారి ఆయన సిరికిని చెప్పాడు శంఖచక్రం అని వస్తుంది, రావట్లేదే. మకర రాశిలో ఉన్నటువంటి వాడికి మాత్రం అది ఆ శ్లోకం వర్తిస్తుంది. అంటే మకర రాశి వీడిలో ఆ తత్వాన్ని లేదా విల్ ఆస్పెక్ట్ లేదా సంబళ అనండి, లేదా ఏరీస్లో ఉన్నటువంటి పురుషుడు అనండి, లేదా వెలుగు అనండి, లేదా నారాయణ అనండి, లేదా శ్రీ మహావిష్ణువు అనండి, ఏదైనా సరే వాడిని అడ్రస్ చేయగలిగేట్టుగాను ఆ వెలుగును వీడు దర్శించగలిగేటువంటి ఇది అందించేటువంటిది మీకు భూతత్వ రాశి మకర రాశి. దీని గురించి మన గజేంద్ర మోక్షంలో మెయిన్గా మీకు దర్శనపడేటువంటిది అక్కడ ఏనుగైనా, బట్ క్రొకడైల్ ఇస్ ద బట్ దన్. అది వీడికి అది చేసేట్టుగా వాడిని పిలిపించేట్టుగాను వాడి చేతి వీడికి అనుగ్రహం దొరికేట్టుగానే చేసింది క్రొకడైల్. అది మకరం. అది సో దిస్ కాంక్రిటైజింగ్ ఫ్యాకల్టీ ఆఫ్ క్యాప్రికార్న్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ సెవరల్ వేస్. ఈ కాంక్రిటైజింగ్ ఉంటుంటుంది వీడికి ఏర్పడడానికి
ఎన్నో విధానాలు వాడుతుంటుంది ఈ మకర రాశి. పరమాత్మ యందు వీడికి ఎట్లా ఏర్పడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఆయన నుంచి వీడికి ఇంకా అది ఒకసారి సాలిడిఫికేషన్ ఏర్పడిపోయిన తర్వాత ఇంకా అది ఎప్పటికీ కూడా అది పోదు అంటుండేది వీడికి ఏర్పడిపోవాలి. అటువంటి ఏరిస్లో ఉన్నటువంటి వీడికి అటువంటి ఇది ఏర్పడాలి. సో అది ఇచ్చేది మకర రాశి. అది సెవరల్ వేస్ అన్నారు ఇక్కడ. ఈ వేస్ ఏమిటి అనేటువంటిది ఇది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.